వాదన అసలు ఎంతవరకు సబబు? మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మీరేం సమాధానం చెప్తారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనికి తోడు విధులకు రాని ఉద్యోగులకు ఆబ్సెంట్ వేస్తాం కదా, మరి సభకు రాని ఎమ్మెల్యేలకు కూడా ఆబ్సెంట్ వేస్తారనేటువంటి వాదన కూడా మొదలైన పరిస్థితుల్లో అసలు సభకు రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరో వాదన కూడా లేవనెత్తుతున్నారు. డిజిటల్ అటెండెన్స్ ప్రారంభమైన నేపథ్యంలో సభకు రాని ఎమ్మెల్యేల విషయంలో అసలు ఏం చర్యలు తీసుకుంటారు? అన్నిటికన్నా మించి తమ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నలైనా అడగని తమ ఎమ్మెల్యే తీరుపై ప్రజలు ఎలా స్పందిస్తారనేటువంటి అంశాలపై కూడా మనం చర్చిద్దాం. రైట్, ఇక అంటే ముఖ్యంగా డిజిటల్ అటెండెన్స్ అంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇకపై ఆబ్సెంట్ కూడా ఉంటుందా అనేటువంటిదే ప్రశ్న. సో ఇవాల్టి మన ఈ ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ వంపూరు గంగులయ్య గారు, జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్. గంగులయ్య గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా పి లావణ్య గారు, టీడీపీ కురుపాం ట్రైకార్ బోర్డ్ రాష్ట్ర డైరెక్టర్. లావణ్య గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరియు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి, వెల్కమ్ టు డిబేట్. అదేవిధంగా ఆర్డి విల్సన్ గారు, బీజేపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్. విల్సన్ గారు నమస్కారం. అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. ముందుగా లావణ్య గారు, ముఖ్యంగా డిజిటల్ అటెండెన్స్లా ఇకపై ఆబ్సెంట్స్ కూడా ఉండబోతుందా, రీకాల్ చేయాలని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, మీరేమంటారు? అందరికీ కూడా డిజిటల్ అటెండెన్స్ అనేది ఎందుకంటే అది మన యొక్క బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో, మనం ఎంత దాని మీద మనం ఎంత సన్నద్ధంగా ఉండి ప్రజల యొక్క కష్టాలని తెలుసుకొని అసెంబ్లీ సాక్షిగా మనం ప్రజల యొక్క కష్టాలని అక్కడ స్పీకర్ గారికి తెలియజేసి మనకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ కోసం మనం అటెండెన్స్ ఖచ్చితంగా ఇప్పుడు పాఠశాలలో అటెండెన్స్ ఎందుకు వేశారు, పాఠశాలలో అయినా ప్రతి ఒక్క ఉద్యోగులకి ఎందుకు పెట్టారంటే వీళ్ళు విధుల్లో ఎంత ఖచ్చితంగా వాళ్ళ యొక్క వృత్తిని మీద ఎంత సిన్సియర్ గా ఉన్నారు, వృత్తిని ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసమే. సో అలాంటప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండి ప్రజల కోసం, వాళ్ళని గెలిపించినటువంటి ప్రజల కోసం, ఓటు వేసినటువంటి వాళ్ళ కోసం వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ అటెండెన్స్ అనేది తప్పనిసరి ఉండాలి. ఖచ్చితంగా రీకాల్ అవ్వాల్సిందే. వాళ్ళని గెలిపించిన వాళ్ళని ఇలాంటి మోసగాళ్ళని గెలిపించామా అని అనుకోకుండా ప్రజల యొక్క కష్టాలని పరిష్కరించే విధంగా వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా మేమైతే లావణ్య గారు మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో వై నాట్ రీకాల్ అంటున్నారు ప్రభుత్వం, మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా క్లియర్ గా. శాసనసభలో చట్టాలు చేస్తే అది ఇంతకు ముందు వారికి, తర్వాత వారికి, ఇప్పటి వారికి యావత్తు రాష్ట్రం మొత్తం వర్తించే విధంగా చట్టాలు చేస్తారు. ఇది ఇంతకు ముందు వారికి వర్తించాలి, భవిష్యత్తులో కూడా వర్తించే విధంగా ఉండాలి. అట్లనే ఏదైనా జీవో తీసుకొచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించే విధంగా ఉండాలి. మనం చూసాం గతంలో 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వక, మాట్లాడనివ్వక, గొంతు నొక్కేసి ఆయన అసెంబ్లీ నుంచి బయటికి పోతే తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో మనం చూసాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి పోతే పరిణామాలు ఏం జరిగినాయో మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో సహజంగా బడ్జెట్ లో ఏముంది, మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, ఇంతకు ముందు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం పెట్టిన బడ్జెట్ వల్ల ఏ వర్గాలకి ఎంత ఉపయోగం ఉంది అనేది విశ్లేషించి చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, దాని పథకాల వివరణ ఎలా ఉంది అని చెప్పుకుంటూ వెళ్లాల్సిన బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాలేదనే అంశాన్ని ఫోకస్ చేసి మాట్లాడుతున్నారంటే అంటే ఈ బడ్జెట్ లో పసలేదనా, ఈ పరిపాలనలో పసలేదనా, ఈ పరిపాలనలో లోపాలు బయటపడతాయనా, ఈ బడ్జెట్ లో ఉన్న లొసుకులన్నీ ప్రజలు గుర్తిస్తారనా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఫోకస్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాలేదంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాకౌట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో చూశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాకౌట్ చేశారు. అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారు. ఇక ప్రజలకి ప్రతి విషయం అర్థమవుతుంది. మీరు బెదిరింపు ధోరణితోటి మేము రీకాల్ చేస్తాము, అవసరమైతే అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే వైసీపీ అలా కాదు మీరేమంటున్నారంటే మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం, సమస్యలపై మాట్లాడతాం అంటున్నారు. కానీ అసెంబ్లీలోకి వచ్చి అక్కడ బిల్లులో ఇవన్నీ కూడా డిస్కషన్స్ అన్ని అవుతుంటాయి కాబట్టి అక్కడ మాట్లాడిన మాటలకు వాల్యూ ఉంటాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకా అదేవిధంగా మీరు బడ్జెట్ గురించి మాట్లాడకుండా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటున్నారు. మరి కూటమేమో ఈ బడ్జెట్లో సామాన్యులకి భారీ ఊరటని మేము ఇస్తున్నాం, రైతులకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, మహిళలకి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంతెంత మేము మనీ అనేది మేము చేస్తున్నాం, కేటాయింపులు జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు డీటెయిల్గా విత్ నెంబర్స్తో. దానికి మీరేమంటారు? ఇక్కడ మేము అదే చెప్తున్నామండి. మీరు ఎప్పుడైతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మా మీద ఫోకస్ చేసి వాళ్ళు రాలేదని బెదిరింపుతోటి రీకాల్ చేస్తాము, లేదు డిస్మిస్ చేస్తాము, రకరకాల పదాలు వాడి మీరు మాట్లాడుతున్నారో దీని బదులు మీరు సమయం మేము ఇస్తాము, మీకు తగిన హోదా ఇస్తాము, మిమ్మల్ని మీకు కావాల్సినంత సమయం ఇస్తామనే మాటలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పాజిటివ్ వర్డ్స్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీకి వచ్చేసి మీరు చర్చ పెట్టడానికి మీరు గమనించారో లేదో, అసలు బీఏసీ చైర్మన్ కూటమి ప్రభుత్వం బీఏసీ చైర్మన్ ఇవ్వాల్సింది విపక్షంలో వాళ్ళకి, కూటమిలో ఉన్న భాగస్వామికి బీఏసీ చైర్మన్ ఇచ్చారు. అర్థమైందండి? అంటే చర్చించడానికి ఏముంది ఇక్కడ? చర్చించడానికి మీరు మిమ్మల్ని మాట్లాడనివ్వము, మిమ్మల్ని రానివ్వము, మీ గొంతు ఎత్తనివ్వము, మీకు మైక్ ఇవ్వము. కానీ మీరు అసెంబ్లీకి రాకపోతే డిస్మిస్ చేస్తాము. ఏ స్కూల్ పిల్లవాడైనా మేడం గారు స్కూల్ పిల్లల గురించి చెప్పింది. అమ్మ, స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చేది చదువుకోవడానికి, వాళ్ళకి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి విద్య నేర్పాలి, వాళ్ళకి చదువు చెప్పాలి. అది చెప్పకుండా మీరు రావాల్సిందే, మేము కానీ ఏమి చెప్పం అని ఎవరన్నా అంటారా? ఉన్న కొంతమంది కూడా అంటే అంటే ఒక నిమిషం అండి, అసెంబ్లీ సెషన్లో గమనించింది ఏంటంటే ఏదైతే ప్రస్తుతం హౌస్ని ఆర్డర్లో పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి, క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా మేము ప్రభుత్వం సమాధానం చెప్తుంది, కానీ క్వశ్చనర్ అనేది జరగనీయకుండా వీళ్ళు ఇలా హౌస్ని ఆర్డర్లో లేకుండా చేస్తున్నారనేటువంటిది వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. దానికి మీ సమాధానం ఏంటి? అసలు ఫస్ట్ బీఏసీ సమావేశంలో ముందుగానే చర్చ, ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఏ అంశాల మీద మనం అక్కడ ఫోకస్ చేయాలనే అంశాలు ముందు బీఏసీ సమావేశం ముందుగానే చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనే మా ప్రాధాన్యత లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మేము అడగటానికి, ప్రజా సమస్యల గురించి అడగటానికి మాకు తగిన సమయం, సహజంగా విపక్షాలకు సమయం ఇచ్చి విపక్షాలు మాట్లాడిన తర్వాత అధికార పక్షం దానికి సమాధానం చెప్పాలి. అవును, పలాని ప్రాంతంలో ప్రజలకి, పలాని సెక్టార్కి, పలానా వాళ్ళకి ఈ విధమైన ఇబ్బంది ఉంది అని అడిగిన తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దానికి ఇదిగో ఇది చేశాము, ఇది చేస్తున్నాము, ఇది చేయబోతున్నాము అనేది సమాధానం చెప్పాలి. అది పరిపాలన దక్షత. అసలు అడగనివ్వకుండా ఉండడం అనేది అది ఏమవుతుంది? హుకుం జారీ చేయడం, బెదిరింపులకు దారి తీయడం. బెదిరిస్తే ఏం జరిగిందో ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం బెదిరించారు, ఏం జరిగింది? తిరుపతి లడ్డు గురించి ల్యాగ్ చేశారు. తర్వాత ఏం జరిగింది? ఎక్కడికెక్కడికి వచ్చి మళ్ళీ అది హెరిటేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. మీరు అబద్ధాలు ఎంత ప్రచారం చేస్తే, ఎంత బెదిరిస్తే, ఎంత భయపెట్టాలని చూస్తే, ఎంత దాడులు చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత విఘ్నులు సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ఈ బెదిరింపు మాటలు ఆపేసి, దయచేసి ఈ బెదిరింపు మాటలు ఆపేసి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం, రీకాల్ పెడతాం అని బెదిరింపు ధోరణులు ఆపేసి మీకు సమయం ఇస్తాము, మీరు ఏం అడుగుతారో అడగండి, మేము సమాధానం చెప్తాము అనే పాజిటివ్ వర్డ్ గౌరవ స్పీకర్ గారి దగ్గర నుంచి రాలేదు, హౌస్ లీడర్ దగ్గర నుంచి రాలేదు. అక్కడ బీఎస్సీలో మాకు అవకాశం లేదు మాట్లాడటానికి. ఇవన్నీ పెట్టుకొని, అంటే ఇవన్నీ ప్రజలు చూడరు అనుకుంటారా,
ప్రజలకి ఇవన్నీ తెలియవనుకుంటారా? లేదు కూటమి ప్రభుత్వం చెప్పిందే మొత్తం వింటారనుకుంటారా? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజకీయాలు తెలియవా? ఇంతకు ముందు పరిపాలన తెలియదా? ఇంతకు ముందు అసెంబ్లీ సెషన్స్ ఎట్లా జరిగినాయో చూడలేదా? గత ఎన్నికల్లో రిజల్ట్లు చూడలేదా? అంతకుముందు ఎన్నికల్లో రిజల్ట్లు చూడలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చెప్పిందే వేదవాక్కని మీరు అనుకుంటున్నారా? మీరు భ్రమలో ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అవి ఏ రూపంలో వచ్చినా, ఏ రకంగా వచ్చినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పే మాటలు, మీరు చేసే చేష్టలకి చెప్పే మాటలకి పొంతన లేకుండా పోయింది. మీరు చెప్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీరు బెదిరింపులు ఆపేయండి, బెదిరింపులు ఆపేయండి. మీరు సమాధానం, మీరు గౌరవ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండేవాళ్ళు ప్రజలకి బాధ్యతగా సమాధానం చెప్పి, ప్రజలకు విపక్షాలకి ప్రశ్నించే వాళ్ళందరికీ సమాధానం చెప్పి హుందాతనంగా ప్రవర్తించండి. ఈ చిన్నపిల్లల మాటలు, చిన్నపిల్లల చేష్టలు బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు పెట్టరు. అందులో వైఎస్ఆర్సీపీ కేంద్రం ఒకప్పుడు బెదిరించింది. ఏం జరిగిందో చూశారు. జైల్లో పెట్టింది. ఏం జరిగిందో చూశారు. కాబట్టి సమాధానం చెప్పండి. మీరు ఇంకా 3 ఏళ్ళు మీకు పరిపాలన ఉంది. సరే, 2 ఏళ్ళు పరిపాలన పోయింది. ఇప్పుడు ఏం చేసినా అది తిరిగి రాదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది. దయచేసి 3 ఏళ్ల పరిపాలనలోనైనా బెదిరింపులు ఆపండి, పని చేయండి, వినయంగా సమాధానం చెప్పండి. మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని చెప్పినా మీ పరిపాలన అక్కడ కనపడకపోతే, ప్రజలకు లబ్ధి జరగకపోతే, ప్రజలకు మీ అభివృద్ధి కనపడకపోతే, మీరు చేసిన అరాచకాలు, బెదిరింపులు, ఈ హుకుములు, ఈ రెడ్ బుక్, ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ దాడులే ప్రజల్లోకి హైలైట్ అయినాయి. ఈ రెడ్ బుక్కే ప్రజల్లోకి హైలైట్ అయింది. బెదిరింపులే ప్రజల్లోకి హైలైట్ అయినాయి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. వల్ల విల్సన్ గారు ఉన్నారు మాట్లాడండి. మీ పరిపాలన మీద విశ్వాసం పోయింది. వెంకటేశ్వర రెడ్డి గారు గమనించట్లా. ఓకే రైట్. విల్సన్ గారు ఏమంటారు? సభకి అంటే రాకుండా, అక్కడికి ముఖ్యంగా ఇష్యూస్ మీద మాట్లాడకుండా అసెంబ్లీలో, సో మరి జీతపద్యాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు మాకు సమయం ఇవ్వండి మాట్లాడడానికి ఇష్యూ మీద అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్న. దానికి మీరేమంటారు? ప్రజల్లో ఒక నమ్మకం పోయిందని వారు అంటున్నారు కూటమి ప్రభుత్వం మీద. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ మిత్రులు, పెద్దలందరూ నమస్కారం. అంటే అసెంబ్లీలోకి రావడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది బాధ్యత. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే ప్రశంసించడం కూడా వాళ్ళ బాధ్యత. కానీ అదేదో స్వామికి చెప్పినట్టుగా మేము అసెంబ్లీకే రాము, మాకు ఎంత టైం ఇస్తారో చెప్పాలి, ముందు చెప్తారా? ఎక్కడ చెప్పిన చరిత్ర భారతదేశంలో ఉందా? మీరు ఎంతమంది ఉన్నారో మీ సంఖ్యను బట్టి మీకు టైం ఇస్తారు. స్పీకర్ ఇవ్వకుండా ఎందుకుంటాడు? ఒకళ్ళు ఇవ్వకపోతే అక్కడ మీరు ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. కానీ మీరు బయట మీడియాలను అడ్రస్ చేస్తూ, బయటే మాట్లాడుకుంటూ బయటకే వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మీరు అడగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి అధికారం లేరు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, సంఖ్యాపరంగా లేదు. లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద చట్టసభల్లో స్వరం ఇవ్వాలి. అలా గడవింపడం కోసం మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకుంటే ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చుంటే దాని ఉపయోగం ఏంటి? ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అన్నారు. ఖచ్చితంగా ఇది కానీ స్పీకర్ గారు అమలు చేయగలిగితే మంచిదే. ఎందుకంటే ఏదైనా పని చేస్తే పనికి తగ్గ వేతనం ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, లేకపోతే శాసనమండలి సభ్యులకు కానీ, రాజ్యసభ సభ్యులకు కానీ వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం ఉంటే, ఆ వేతనం అనేది వాళ్ళు పనిచేస్తున్న కాలానికి ఇస్తున్నారు. అసలు అసెంబ్లీకి గైర్హాజరయ్యి లేకపోతే ఇంకో దానికి గైర్హాజరైతే వాళ్ళకి జీతం వాళ్ళు తీసుకోవడం అనేది అనైతికం. కాబట్టి వాళ్ళు మీకు అసెంబ్లీ అంటే ఇష్టం లేదు, అసెంబ్లీకి ఇష్టం లేకపోతే దానికి నేను జీతం తీసుకోనని చెప్పండి, అది గౌరవం.
అది సమాజం కూడా అర్థం చేసుకుంటది. అంతేగాని ఒకవైపు జీతం తీసుకుంటూ ఇంకోవైపు ప్రజల పక్షాన మాట్లాడడానికి మీరు రాకపోతే అది నెగిటివ్ మెసేజ్ పోతుంది. ఇప్పటికే నెగిటివ్ మెసేజ్ పోయింది, అందులో సందేహం లేదు. వీళ్ళు రావాలని ఎవరు కోరుకోరు, న్యాచురల్గా వాళ్ళకు ఉంటుంది, రావాలని వాళ్ళు కోరుకుంటుంది. కానీ వాళ్ళు రావాలని ఎవరు కోరుకోరు. రావాలనుకుంటే అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలోకి రాకుండా మేము బయట మాత్రం బలప్రదర్శన చేస్తాము, బయట మాత్రం యాగి చేస్తామంటే అది ప్రజానీకం ఎప్పుడుగా హర్షించరు. ఇప్పటికైనా సరే వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఎవరు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి మేలు ప్రజలు కనబడతా ఉంది. వాళ్ళు ఒక బిడ్డకి ఆ అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తే ఈ రోజు ఇద్దరికైనా ముగ్గురికైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆకాశంలో సగం మహిళలు అనుకుంటే ఆ మహిళలకు సంబంధించి కూడా మనం ఉచితంగా బస్సు వేసారు. తర్వాత అమరావతిని వాళ్ళు పాడుపెట్టి ఈరోజు అమరావతిని ఒక జాతీయ స్థాయిలోనూ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 నుంచి 20,000 కోట్ల దాకా డబ్బులు ఇచ్చింది. తర్వాత ఆ సీడ్ క్యాపిటల్ సంబంధించి ఏదైతే రింగ్ రోడ్డు ఉందో రింగ్ రోడ్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు 45 కేంద్ర సంస్థలు, మరి ఇటీవల 15 సంస్థలను కూడా అక్కడ శంకుస్థాపన చేయడం, 45 రెస్ట్ ఆఫ్ ద సంస్థలు కూడా అవి కూడా ఎస్టాబ్లిష్ అవడానికి అన్ని రకాలుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి చొరవ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. విశాఖ రైల్వే జోన్ వాళ్ళ హయాంలో చేయలేదు. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ కూడా పట్టాలు ఎక్కుతూ ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పడకే ఇచ్చారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉద్దీపన ప్యాకేజ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు చూడండి, విశాఖపట్నంలో 1,00,000 కోట్ల పైనే మరి టీసీఎస్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇతర హైడ్రో ప్రాజెక్టులు కావచ్చు, 3,00,000 కోట్ల పైన హైడ్రో ప్రాజెక్టులు, అదేవిధంగా గూగుల్, మరి ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కారణం ఏంటి? నాడు నేడుని జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం కదా. నాడు నేడు ప్రజలు పోల్చుకుంటున్నారు. అదేవిధంగా అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మూతేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అన్నింటినీ తిరిగి రోడ్డు మీద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజానీకానికి అర్థమవుతా ఉంది. ఉద్యోగాలు కూడా ఇటీవల భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక ఆశ మొదలైంది. అదేవిధంగా వైపు నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అవసరమైతే ప్రపంచ స్థాయి దగ్గర నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా నిధులు ఇక్కడ డంప్ చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఏ హైదరాబాద్ కో వెంకటేశ్వర రెడ్డి గారి మాటలు విన్నారా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది విన్నారా? గ్రౌండ్ లో రియాలిటీకి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి పట్టుగట్టడానికి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ కామెంట్ ఏంటండి? అదేవిధంగా స్పీకర్ చర్యలకు సంబంధించి మీరేం మాట్లాడారు? వాళ్ళు అదేనండి, వాళ్ళు అలా మీకు అదే చెప్తున్నాను. ఎందుకు మీరు అమరావతిని పాడుపెట్టినందుకు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని పెట్టాలనుకుంటారా? విశాఖ రైల్వే స్టీల్ ప్లాంట్ రాకుండా చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలని తిప్పికొట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చినందుకు అనుకుంటున్నారా? అమరావతి రైతుల్ని మీరు వాళ్ళ మహిళల పైన కూడా బూట్కాళ్ళు చేసినందుకు మళ్ళీ మహిళల్ని అరాచకం చేయాలని మీరు అనుకుంటున్నారే? మరి ఎందుకు రావాలని కోరుకుంటారు? కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక స్వర్ణయుగం కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ లో. మీ హయాంలో ఏం జరిగింది? మీ హయాంలో అనేక కష్టాలు, ప్రజలు బాధలు ఇవన్నీ కూడా భరించారు. మరి పోలీసుల్ని బౌన్సర్ లాగా వాడారు. ఎస్, ప్రజానీకం నుంచి ఇంకా ఇది అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొడాల నాన్న దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ వరకు కూడా ఇప్పుడు మద్యం చూడండి, 30,000 మంది చనిపోయారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ చీప్ లిక్కర్ ఎవరు తాగారు? ఎందుకు తయారైంది? వాళ్ళు ఎందుకు జైలుకు పోయారు? వాళ్ళంతా A1, A2, A3 వీళ్ళంతా ఎందుకు జైలుకి క్యూ కడుతున్నారు? ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా. మరి ఇవన్నీ చేసేందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని కోరుకుంటారా? కాబట్టి వాళ్ళకి ఒక వైసీపీ మిత్రుడికి ఆయన ఆకాంక్ష ఉండొచ్చు, తప్పులే. కానీ రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది కదా. నాడు నేడని చూసుకుంటే ఈరోజు స్పష్టంగా అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది కదా. కాబట్టి ఒకవైపు చూడండి, అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మీరు చూడండి, గమనించండి. ఈ రోజు దావోస్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలు రావడం కోసం తండ్రి గాని, లేకపోతే లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు లోకేష్ గారికి ఎంత కష్టపడుతున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఆయన వయసుని మర్చిపోయి కూడా పనిచేస్తున్నాడు కదా, రౌండ్ దారిలో పనిచేస్తున్నాడు కదా. అందుకే నేనే ఉంటా అంటే రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 కాలాలు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆయన 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని. అదే ప్రజల ఆకాంక్ష, అదే ప్రజల గుండె చప్పుడు. కాబట్టి ప్రజల గుండె చప్పుడు అనేది ఈ విధంగా ఉంటే ప్రజలు దిగిపోవాలి. వాళ్ళకి దింపుడుగా ఆశ ఉండొచ్చు, తప్పులేదు.
వాళ్ళ ఆశ అనేది ఇప్పటికీ నిరాశే. 15 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు కానీ అవకాశం ఉండదు, కూటమి ప్రభుత్వం ఉండదు అనేది ప్రజానీకంలో వస్తున్న భావన. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరించాలంటే ప్రజల పక్షం నిలబడి మాట్లాడదలుచుకుంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు నిలదీయండి, మమ్మల్ని నిలదీయండి, టీడీపీ నిలదీయండి, జనసేన నిలదీయండి. మీరు నిలదీయని ఎవరు చెప్పారు? ఆ ప్రశ్నించడం మీరు చేయకపోవడం వల్ల ఏముందంటే అది ప్రజలకు నష్టం. అదేవిధంగా మీరు జీతం తీసుకుంటే అది తప్పు. ఇక రీకాల్ అంటారా? దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలనే దగ్గర ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డిస్కస్ చేద్దాం అండి, మాట్లాడదాం, దానికి సంబంధించి మాట్లాడదాం. విల్సన్ గారు మాట్లాడదాం అండి, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో సహజంగా బడ్జెట్ లో ఏముంది, మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, ఇంతకు ముందు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం పెట్టిన బడ్జెట్ వల్ల ఏ వర్గాలకి ఎంత ఉపయోగం ఉంది అనేది విశ్లేషించి చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, దాని పథకాల వివరణ ఎలా ఉంది అని చెప్పుకుంటూ వెళ్లాల్సిన బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాలేదనే అంశాన్ని ఫోకస్ చేసి మాట్లాడుతున్నారంటే అంటే ఈ బడ్జెట్ లో పసలేదనా, ఈ పరిపాలనలో పసలేదనా, ఈ పరిపాలనలో లోపాలు. వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించి డిజిటల్ అటెండెన్స్ ప్రారంభమైన నేపథ్యంలో సభకు రాని ఎమ్మెల్యేల విషయంలో అసలు ఏం చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించి కూడా సామాన్యులకు భారీ ఊరటగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక అంకెల గారడి అని వైఎస్ఆర్సీపీ చెప్తున్న నేపథ్యంలో 2047 విజన్ స్వర్ణాంధ్ర దిశగా కూడా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రం పాత్ర దేశ అభివృద్ధికి సంబంధించి కూడా కీలకంగా కాబోతోంది. ఆ దిశగా కూటమి ముందుకు వెళ్ళబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా రైట్. లావణ్య గారు ఏమంటారు? 3.32 లక్షల కోట్లతో బడ్జెట్, ఇది అంకెల గారడి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు సంబంధించిందని కూటమి చెప్తున్న నేపథ్యంలో సో మీరు అంటే వివిధ రంగాల శాఖలకు కూడా మీరు కేటాయించారు. సో ఏ దిశగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఇది ఒక అంకెల గారడి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. అంకెల గారడి ఆయన చేయడం అనేది అది ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేశారో అది అతనికే బాగా తెలుసు. గారడి అని వాళ్ళు అంటున్నారు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ముందు కొన్ని 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూ రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకి ఎన్నో కష్టాలను తీర్చే విధంగా చేస్తున్నారు, ఎన్నో పథకాలని చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా ఎన్నో కంపెనీల్ని ఈ రోజు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైంది. అలాగే 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. దానికోసం ఎంతగానో కష్టపడుతున్నారు. సో మరి అంకెల గారడి విషయానికి వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క ఎన్నో గ్రామాలు, గిరిజన గ్రామాలు కానీ రూరల్ విలేజ్ల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు వేయడం జరుగుతుంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉండేవి రోడ్లు వాళ్ళకే తెలుసు. మరి అంత విసిగి చెంది ప్రయాణాలు చేసి విసిగి చెందారు కాబట్టే వాళ్ళు వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలన్నది నిరూపించుకున్నారు. మరి అదే విధంగా ఉద్యోగాలు కూడా ఎంతో మందికి తీయడం జరిగింది. టీచర్ పోస్టులు డిఎస్సి ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు కంపెనీలను తీసుకువచ్చి ఎన్నో లక్షల మంది నిరుద్యోగ యువతలకు కూడా ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. మరి ఒకప్పుడు మన ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ రోజు ఒక ప్రపంచంలో ప్రఖ్యాత గాంచినటువంటి బిల్ గేట్స్ గారు కూడా మన రాష్ట్రానికి ఎంతో మన రాష్ట్ర అభివృద్ధిని చూసి ఈ రోజు ప్రశంసలు పొందే పరిస్థితి ఏర్పడిందంటే కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే. మరి పెన్షన్ విషయానికి వస్తే మరి అంకెల గారడి అని చెప్తున్నారు కదా, ఒకప్పుడు పెన్షన్ వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం తీసుకున్నారు?
మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా బకాయిలతో కలిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఇవ్వడం జరిగింది 7,000 ఒకేసారి. ఏ నిరుపేద కుటుంబం అయినా అంత డబ్బులు ఒకేసారి పెన్షన్ విధంగా చూస్తారా? చూడరు కదా. మరి అంకెల్ గారెడ్ అనుకున్నప్పుడు ఇంత సంక్షేమం దిశగా ప్రజలకి ఇంత విధంగా సహాయపడుతున్నందుకు ప్రజలు వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుంది. అలా కాదు లావణ్య గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేస్తోంది, ఆ దిశగా వెళ్తుందని చెప్తున్నారు మీరు. కానీ వైసీపీ వాళ్ళు ప్రతిసారి ప్రశ్నిస్తుంది ఒకటే, మహిళలకి ఆర్థిక భరోసాగా ఇస్తానన్న డబ్బులు ఎక్కడున్నాయి, నిరుద్యోగ భృతి ఎక్కడ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో దానికి మీరేమంటారు? అయితే ఇప్పుడు అలా అడిగిన వాళ్ళు కూడా అండి, వాళ్ళకి వస్తున్న స్త్రీశక్తి ఎక్కడికి పోయింది? స్త్రీశక్తి మహిళలకే కదా. స్త్రీలని మనం ఎంత గొప్పగా చూడకపోతే స్త్రీశక్తి పథకం కింద బస్సుల్లో వెళ్తారు ఇప్పుడు ఆడవాళ్ళు. ఏదైనా సరే ఒక వరుస క్రమంలో జరిగినప్పుడే, ఒక పద్ధతి క్రమంలో జరిగినప్పుడే దానికి విలువ ఉంటుంది. సో రైతులకు కూడా డబ్బులు వేయడం జరిగింది, రైతన్నలకి పెన్షన్ పెంచారు. ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది, ఒకదాని తర్వాత అది ఖచ్చితంగా జరుగుతుంది. మాట ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తప్పడం అంటే జరగదు, అది కూడా జరుగుతుందండి, త్వరలో ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే సరే, మొత్తం మీద సామాన్యులకి రైతులకి విద్యకి పెద్దపీట వేశారని కూటమి చెప్తోంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? అంటే అన్నిటికంటే మించి ఇక్కడ మనం చూడాల్సింది ప్రజల సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నలైనా అడగని తమ ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసలు ఎలా స్పందిస్తారు రానున్న రోజుల్లో? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు అనేటువంటిది కూటమి చెప్తున్నటువంటి మాట, దానికి మీరేమంటారు? మ్యూట్ తీసి మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? ఓకే చెప్పండి. మేము కూడా ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాం. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చెప్పింది మేము చెప్పింది వినే పరిస్థితిలో వాళ్ళు లేరు, చేసింది చూసే పరిస్థితిలో ఉన్నారు. సోదరి చెప్తున్నారు సూపర్ 6 అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2 సంవత్సరాల కాలం పూర్తయింది, ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల. నిరుద్యోగ భృతి సోదరు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల బకాయిలు కూడా కల్పిస్తారా, లేదు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. నిరుద్యోగ భృతి సూపర్ 6 అయిపోయిందని చెప్తున్నారంటే అసలు ఇస్తారా ఇవ్వరా కూడా చెప్పాలి. అట్లనే ఆడబిడ్డ నిధి నెల ప్రతి మహిళకి 1,500 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల బకాయిలు కల్పిస్తారా, ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా చెప్పాలి. ఇవి చెప్పకుండా ఇంకోటి సోదరి అంటారు ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. సోదరి కూడా నా అంచనా ప్రకారం సోదరి కూడా ఒక పల్లెటూరు నుంచి, ఒక గ్రామం నుంచే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. సోదరి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేశారు? మీ గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేశారు? అసలు రోడ్డు ఉందా లేదా? ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గ్రామాలకి రోడ్లు వేశారు? అది చెప్పకుండా ఊరికినే ప్రచారం చేసుకుంటా రోడ్లు వేస్తున్నాం అని ప్రచారం చేసుకుంటా 2 సంవత్సరాలు కాలం గడిపి ఇంతవరకు ఎక్కడ ఎన్ని కిలోమీటర్ రోడ్డు వేశారో చెప్పకుండా, ఏ గ్రామాలకు రోడ్లు వేశారో చెప్పకుండా, వాటి వివరాలు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని చెప్తున్నాం. మేము చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని చెప్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వం చెప్పే లెక్కలకి సామాజిక పెన్షన్లు బకాయిలతో సహా ఇచ్చామని చెప్తున్నారు. గత ప్రభుత్వం చివరి నెలలో 65 లక్షల పెన్షన్లు ఇస్తే మొన్న 1వ తారీఖు ఈ ప్రభుత్వం ఇచ్చింది 60 లక్షల సామాజిక పెన్షన్లు. ఈ 5 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కాకెత్తికెళ్ళిందా? 2 సంవత్సరాలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అంటే 60 ఏళ్ళు దాటినోళ్ళు, ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళు దాటినోళ్ళు లేరా? వితంతువులు లేరా? వికలాంగులు లేరా? హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు లేరా? కిడ్నీ ఫెయిల్యూర్ లేరా? వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటే ఎప్పుడో వచ్చిన నెల గత బకాయిలు అప్పుడు ఇచ్చేసి అది 5 లక్షల పెన్షన్లు కట్ చేసి కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇవ్వకుండా మేము ఇస్తున్నాము, అద్భుతంగా ఉంది పరిపాలన అని మీరు అనుకోండి. ఎందుకంటే మీరు ఏసీ రూముల్లో ఉంటారు,
ప్రభుత్వం అట్టడుగు స్థాయి ప్రజల గోడు మీకు వినిపించదు, వాళ్ళ బాధ మీకు వినిపించదు. అసలు వినే పరిస్థితిలో కూడా మీరు లేరు. ఎందుకంటే ఏదన్నా మాట్లాడు, మాకు 164 సీట్లు వచ్చినాయి, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మమ్మల్ని ఆపేదెవరు, మమ్మల్ని అడ్డుకునేదెవరు అని చెప్పేసి ఒక అధికార అహంకారపు పూరితమైన మాటలతోటి ఈరోజు కూటమి ప్రభుత్వ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అదే ధోరణితో ఉన్నారు. ప్రజల గోడు వినే పరిస్థితిలో లేరు, పేదల బాధలు వినే పరిస్థితిలో లేరు. అదేమంటే ప్రచారం ఆర్పాటుతోటి ఆయన చెప్తున్నారు బిల్ గేట్స్ వచ్చి వెళ్ళాడని. బిల్ గేట్స్ రావడానికి ఆయన టూర్ కి ఆయన ఖర్చు ఎంత? ఇప్పటి వరకు ఆయన అనౌన్స్ చేసింది ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ కి ఆయన అనౌన్స్ చేసిన వరం ఏమన్నా ఉందా? ఊరికినే చెప్పుకోవడం ఎందుకు? చెప్పాలి కదా. ఇప్పుడు ఇదిగో మేము ఆయన బిల్ గేట్స్ రావడం వల్ల మేము ఇది తెచ్చాము, ఇప్పుడు కొత్తగా ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము, ఇది ఇంతమందికి ఉపయోగపడుతుంది అని చెప్పాలి కదా. అంటే ఫోటోలు దిగితేనే ప్రజల కడుపు నిండుతుందా? ప్రచారం చేస్తేనే ప్రజల ఆకలి బాధలు తీరుతాయా? మీరు చెప్పే మాటలు వింటే మా కడుపు నిండి మేము నిద్రపోతామా? ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారంటే ప్రచారంతో గెలవచ్చు అనుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఏ పార్టీకైనా ప్రచారం చేసుకోండి. చేసింది చెప్పుకోండి. మీరు కనుక చెయ్యింది కనుక అబద్ధాలు కనుక చెబితే ప్రజల ఆగ్రహావేశాలకి, ప్రజల యొక్క వ్యతిరేకతకి మీరు గురి కావాల్సి వస్తుంది. రైట్, అడుగుదాం, మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు సమయం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 3 ఏళ్ళ సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయంలోనైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మీరు ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మీకన్నా సమస్యలు తెలుసు. మీరైనా తీసుకుపోయి, మీరైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టి, ఇదిగో లేదు మీరు చెప్తున్న దానికి గ్రౌండ్ లో ఇంత తేడా ఉంది, దయచేసి ఇది తొందరగా సరిచేయండి, మేము గ్రౌండ్ లెవెల్లో మేము తిరగలేకపోతున్నాము, క్షేత్రస్థాయిలో మాకు విపరీతమైన ప్రెషర్లు వస్తున్నాయి, కాబట్టి మీరు పని చేయండి అని చెప్పండి. తప్పేముంది? ఎవరవుతున్నారు? మీరు పని చేస్తానంటే ఎవరవుతున్నారు? చేయకుండా ఎలా చెప్పుకుంటారు? నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండానే, పరిశ్రమలు ఏమీ రాకుండానే, స్టీల్ ప్లాంట్ ను ఆపకుండానే, అమరావతి కట్టకుండానే, పోలవరం కట్టకుండానే మేము అన్ని కట్టేసామని ఎలా చెప్తారు? క్షేమించగా లేదు. మీరు సమయం ఇవ్వండి అని అడుగుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. అలా కదండి, మీరు సమయం ఇవ్వండి ఖచ్చితంగా మేము అని చెప్పి మీరు అంటున్నారు. మీరైతే ముందు అసలు రండి, ఇష్యూస్ మీద మాట్లాడండి అని వాళ్ళు అంటున్నారు. సో రీకాల్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు చాలా సీనియర్ నాయకుడు ఆయన పాత్రుడు స్పీకర్. సో ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అది సాధ్యాసాధ్యాలకు సంబంధించి చట్టం ఏం చెప్తుంది అన్న అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ అధికార అహంకారానికి భయపడము, ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలు తీర్పునిస్తారు. మీరు మాకు ఏం చట్టపరంగా మేమేం చేయాలో, న్యాయపరంగా మేమేం చేయాలో మేము ప్రజలకి జవాబుదారీగా ఉంటాము. మేము ఎంతవరకు ఏమి మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలి, ప్రజలకి ప్రజల సమస్యల్ని ఎక్కడ లేవనెత్తాలి, అవి ఎక్కడ ఎలాగైతే ప్రజలకి చేరతాయి అనేది మాకు తెలుసు. ప్రజలకి చేరుస్తున్నాం. మీరు అక్కడికి వచ్చి మా సమయాన్ని అంతా అరెస్ట్ చేసి, మా సమయాన్ని అంతా హోల్డ్ లో పెట్టేసి అరెస్ట్ చేసి అక్కడ మాట్లాడనీయకుండా, ప్రజల్లోకి వెళ్ళనీయకుండా మమ్మల్ని హోల్డ్ చేయాలని చూస్తున్నారు. బిఎస్సిలో ఎప్పుడైతే మాట్లాడే అవకాశం మాకు లేదో, మేము లేవనెత్తిన అంశాల మీద మీరు చర్చకు పెట్టలేదో, అప్పుడే మీ వైఖరి మాకు అర్థమైంది కదా. అంటే మేము లేవనెత్తిన సమస్యల్ని మీరు ప్రశ్నించరు. సాక్షాత్తు గవర్నర్ గారి చేత కూడా జరగనివి జరిగినట్టు అబద్ధాలు ఆడిస్తున్నారు కదా. అక్కడే మీ వైఖరి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కదా. ఇక మమ్మల్ని మాట్లాడనిస్తారని మేము ఎలా అనుకోవాలి? మీరు చెబితే తప్పితే, మీరు మేము మాట్లాడిస్తామని చెబితే తప్పితే, మేము అసెంబ్లీకి వచ్చినప్పుడు సాక్షాత్తు గవర్నర్ గారి చేత శుద్ధ అబద్ధాలు ఆడించారు కదా. అబద్ధాలు ఆడించినప్పుడే మాకు అర్థమైపోయింది. బిఎస్సి సమావేశంలో మా ఎజెండాలు పెట్టినప్పుడే మాకు అర్థమైపోయింది. బిఎస్సి సమావేశానికి మమ్మల్ని తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడే మాకు అర్థమైపోయింది. విల్సన్ గారు బిఎస్సి సమావేశం అంటున్నారు. రైట్ విల్సన్ గారు ఏమంటారు? మీరేమంటారు? వారి వ్యాఖ్యలు. బిఎస్సి సమావేశంలో అజెండా ఎట్లా డిసైడ్ అవుతుంది? మీరు మాట్లాడొద్దని ఎవరు చెప్తారు? మీ హక్కు అది, మాట్లాడే మీ హక్కు.
హక్కును వదిలేసి మీరు బాధ్యతల గురించి మాట్లాడట. ఇప్పుడు అధికార పక్షానికి బాధ్యతలు ఉంటాయి, మీకు హక్కు ఉంది, మీరు చట్టసభల్లో వచ్చి మాట్లాడచ్చు, ఏదైనా మాడచ్చు. మీరు ఇప్పటిదాకా విమర్శించారు కదా, అంటే మీ హయాంలో మీ పింఛన్లు ఎంత పెరిగారు, ఇప్పుడు ఎంత పెరిగారు మీరు చెప్పొచ్చు. 4,000 కంటే మీరు ఎక్కువ పెంచుంటే అది కూడా చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టుంటే అది కూడా చెప్పొచ్చు. రైల్వే జోన్ చేయించుంటే అది కూడా చెప్పొచ్చు. పోలవరం కట్టుంటే అది కూడా చెప్పొచ్చు. ఎన్ని చెప్పుకోవచ్చు కదా మీరు. కాబట్టి నేనేమంటానంటే డిబేట్ అనేది ఎప్పుడు కూడా అసెంబ్లీలో జరగాల్సింది అసెంబ్లీలో జరగాలి, బయట జరగాల్సింది బయట జరగాలి. ఎట్లా మీడియా వాళ్ళు వస్తారు, మన మిత్రులు లాంటి వాళ్ళు మాడతారు, నో ప్రాబ్లం, మాడచ్చు, ఇదొక అంశం. కానీ చట్టసభల్లో ఏం మాట్లాడినా నియోజకవర్గ సమస్యలు మాట్లాడితే అది రికార్డ్ అవుతాయి. ఒక రైతు సమస్య కావచ్చు, ఒక మహిళ సమస్య కావచ్చు, ఒక అత్యాచార సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్యలు రికార్డ్ అయితే సంబంధిత మంత్రులు, అధికారులు అసెంబ్లీలు ఉంటారు, చట్టసభలు ఉంటారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇది ప్రజానీకం కోరుతారు. అదే తప్ప రాగద్వేషాలతో మేము మాకు టైం ఇవ్వరు కాబట్టి ముందుగానే ఒక అంచనాకు వచ్చేసి మీరటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆయనకి ప్రాబ్లం ఉంది, సైకలాజికల్ గా నేను వస్తే నా స్థాయి పడిపోద్ది అనుకుంటున్నారేమో. కానీ మనకి ఏ స్థాయి ఉండదు. మనుషులుగా మనం ఏంటంటే మనం ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవికి మాత్రం మనం బాధ్యత వహించాలి. బాధ్యత వహించేటువంటి ఏంటి, మనం జీతం తీసుకుంటున్నాము. ఎవడైనా సరే ఒక అటెండర్ అయినా సరే జీతం తీసుకుంటే ఆ జీతం దగ్గర పని చేసుకోవాలిగా. మరి 2 లక్షలు 3 లక్షలు మన ప్రభుత్వం సంబంధించి ఇది టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ ఇన్ని వాడతాం కదా, ఇన్ని వాడడానికి మన అర్హులమా? లేదు, మాకు జీతం వద్దు, మేము తీసుకోమో, సబ్సిడీ రావడం గురించి చెప్పండి. అదేవిధంగా రీకాల్ అంటారా? రీకాల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంత బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు, ఇది బాధాకరం, డెమోక్రసీకి బాధాకరం. మీరు ఏదైనా మాట్లాడచ్చు, అది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు అన్నారు చూసారా, డెవలప్మెంట్ ఆ రోజు ఉందా ఈ రోజు ఉందా అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఆ ఎలక్షన్ టైంకి టైంకి ఓట్లు వేస్తారు. కానీ ఈలోపు మనం చేయాల్సింది ఏంటి, ఈలోపు మనం ఎక్కడైతే మీరు అధికార పార్టీని ఎక్స్పోజ్ చేయాలో అక్కడ చేయాలి. అది చేయడం అర్థమవుతుంది. మీరు ఎందుకు బయటికి వెళ్తున్నారు, ఎందుకు రావడం లేదు, ఇవన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి వ్యక్తిగత దూషణల కంటే కూడా నాకు తెలిసి చట్టసభలను వాడుకునే వాళ్ళే తెలివైన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాయిస్ ఇచ్చిన పరిస్థితి ఉంది, 2 ఎంపీలు ఉండి కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో వాయిస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మాకు అసలు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితులు కూడా బయటకి మాట్లాడుకున్నాం. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలను వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే అనేది చిన్న పోస్ట్ కదా, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతంతో అవుతారు. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఎమ్మెల్యేలు కావడం అంటే చాలా కష్టం. మీరు గెలుపు గుర్రాలుగా మేము ప్రజలు నిర్ణయించి 11 సీట్లు 10 సీట్లు ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం రాష్ట్రానికి మొత్తానికి కూడా రికమెండేషన్ చేయొచ్చు. మీరు చేసి మీరు ఏ నియోజకవర్గ సమస్య అయినా మాడచ్చు. అదేవిధంగా గణాంకాలు తెచ్చే ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీగా ఆయన మాట్లాడచ్చు. అదేవిధంగా ఇక్కడ అధికార పక్షంగా ఖచ్చితంగా వాళ్ళు చేసిన అన్యాయాలు మాట్లాడతారు. అది మాట్లాడడం అనేది బాధ్యత. అదేవిధంగా మీరు రావడం అనేది మీ హక్కు. అది హక్కు బాధ్యతల మధ్య ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటది. నడుస్తున్నప్పుడు మనం ఎక్కడున్నాం, మీరు ఏదైనా సరే ఈ ప్రభుత్వం అలా చేయలేదు, అది మీరు ఆత్మవిశ్వాసం చెప్పండి. అది చెప్పలేక మీరు బయటికి వెళ్ళేసి మాట్లాడితే ఇప్పుడు అది మిగతా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మేము మమ్మల్ని వెళ్ళేయండి చెప్పి అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యేలకు ఉండే హక్కు అది చట్టసభలు రావడం, వాళ్ళ హక్కుల్ని హరించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ లేదు. కాబట్టి శాసనమండలికి వచ్చి అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక దాన్ని ఏమంటారంటే ఈ సంఘర్షణని ప్రజలకి బాధాకరం. ఇది వాళ్ళ ప్రతినిధిగా రావాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన 39% ఓట్లు వచ్చాయంటే రాష్ట్రంలో చాలా పెద్ద స్టేక్ అది, అందులో సందేహం లేదు. అన్ని ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్లకు తగ్గట్టుగా ఆ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుందంటే దాని సెల్ఫ్ గోల్ అవుతుంది. కాబట్టి అక్కడ సెల్ఫ్ గోల్ అనేది ఆ పార్టీకి ఏమాత్రం శోభాయమానం కాదు. ఖచ్చితంగా చట్టసభలోకి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం చేయాలంటే ఇక్కడ అరాచకాలు జరుగుతుంటే అరాచకం మీద కూడా ఖచ్చితంగా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు తప్పు చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో పోలీసులు చేసిన తప్పులు ఉంటే ఆ తప్పులు మీరు ఎక్స్పోజ్ చేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటగా మాట్లాడుతున్న భాష ఏంటి, పోలీసులు బట్టలిప్పుతాం చేస్తామంటే ఎందుకు బట్టలిప్పుతారు, ఏం చేస్తారు? అదే విధంగా గతంలో మీరు గోడ దూకిచ్చి అరెస్టులు చేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతుందా? లేదు కదా. నాడు నేడులో మనం ఎన్ని చూసుకోవచ్చు కదా. కాబట్టి నాటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడికి అస్థిమాస్తికాంతరంతో తేడా ఉంది, నక్కకి నాగలకి అనుకున్న తేడా ఉంది. కాబట్టి ఏ మాత్రం కూడా ప్రజల్లో ఇది ఆ ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం దగ్గర అంచనా వేసుకుంటారు. మన మిత్రుడు చెప్పినట్టు అంచనా వేసుకుంటారు. అంచనాలో మీరు ఎక్కడున్నారనే దగ్గర మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో తప్పు లేదు.
అదే సమయంలో మేము కూటమి ప్రభుత్వంగా మేము ఏం చేయాలో మేము చేస్తున్నాం. మీరు ఉన్నారు, మీరు PPA-లోంచి ఎలాంటి పరిస్థితులు మెడికల్ కాల్ తీసుకోవడానికి లేదు, ప్రభుత్వం డబ్బే పెట్టాలన్నారు. వెల్ అండ్ గుడ్, మీ అభిప్రాయం అక్కడ అసెంబ్లీలో చెప్పొచ్చు కదా, బయట ఎంత మాట్లాడే ఉపయోగం ఉంటుంది, రికార్డ్ అవుతుంది కదా. మరి మీ పోరాట నేపథ్యంలో, మీ పోరాటం చేసే దగ్గర ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి దగ్గర మీకు క్లారిటీ ఉండాలి. అదే సమయంలో నేనేమంటానంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని మేము పొగడమని చెప్పాం. మీకు నచ్చకపోతే నచ్చలేదు పలాందని చెప్పాలి. అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, లేకపోతే వృద్ధుల సమస్యలు ఉన్నాయి, ఎస్సీల సమస్యలు, ఇంతమంది సమస్యలు ఉన్నాయి. ఇంతమంది సమస్యల్ని అధికార పక్షంగా మొత్తం మేమే చేయలేం, మీరు మాట్లాడాలి. కానీ మీరు చేస్తుంది ఏంది, రాష్ట్ర ప్రజలకు పరోక్షంగా తప్పు చేస్తున్నారు. నేనైతే ఒక రకంగా చెప్పాలంటే అది ప్రజాద్రోహం కిందకి వస్తుంది. మనల్ని ఎంపిక చేసుకుంది ఎందుకు, ప్రజలు వాళ్ళ గుండె చప్పుడు వినిపిస్తాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్న ఆ దాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటే, ఆ ప్రతినిధులు వాళ్ళ పార్టీ వాయిస్ వినిపిస్తారు. కానీ నేను ప్రజల పక్షాన్ని మనం ఆలోచించేటప్పుడు ఒక డెమోక్రసీలో అధికార పక్షం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం అంతే బలంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ఎవరు గొంతు నొక్కరు. ప్రతిపక్షం అవసరమైతే మీరు ప్రతిపక్షం మిమ్మల్ని మార్షల్స్ బయట పంపించారు అనుకోండి, బయట కూడా వాయిస్ ఇవ్వచ్చు. ఇన్ని ఉన్నాయి వేదికలు, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాట్ఫామ్స్ వదిలేసి మేము మాత్రం రాము అంటే అది ఏమవుతుందంటే, విల్సన్ గారు అంటే వివిధ శాఖలకు కూడా ఇక్కడ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి గారు సామాన్యులకు భారీ ఊరట అన్నారు. అంటే రైతుకి కావచ్చు, విద్యకి, వైద్యానికి, సామాన్యులకి పెద్దపీట ఓవరాల్గా వాళ్ళు చెప్పేది. దాన్ని బేస్ చేసుకుని వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించి 53,782 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవకి 6,600 కోట్లు. అదేవిధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలులో రైతులు కోరుకున్న మిల్లులకే ఇచ్చి వారి ఖాతాలో డబ్బు జమ చేస్తాం, రైతులకి ఇది ఒక భరోసా అంటున్నారు. మీరేమో రైతులకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అంటున్నారు. అదేవిధంగా ఎట్లా అన్యాయం చేస్తుందంటే, ఇప్పుడు ఫిగర్ చెప్పారు కదా మీరు, ఆ ఫిగర్ గత ప్రభుత్వం గత బడ్జెట్ లో ఇచ్చిన ఫిగర్ ఎంత, అందులో విట్లైజ్ చేసింది ఎంత ఖర్చు పెట్టారు, మీరు కేటాయించిన దాంట్లో గత బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రైతులు, ముఖ్యంగా రైతుల విషయం మనం ఒకసారి తీసుకుంటే, ఏమైనా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమన్నా పెంచారా, లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఏమన్నా పెంచారా, లేకపోతే ఈ శీతల గిడ్డంగులు ఏమన్నా ఏర్పాట్లు చేశారా క్షేత్రస్థాయిలో, లేదన్నా ఏమన్నా సాయిల్ టెస్ట్ ల్యాబ్స్ కానీ అవన్నీ విలేజ్ స్థాయిలో ఉన్నాయా? రైట్ విల్సన్ గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను వేరే డిబేట్ ఉందండి, నేను ఆలోచిస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నానండి, మీరు గత బడ్జెట్ లో కేటాయించిన అమౌంట్ ని మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పటి వరకు మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు పెంచలేదు, ఎందుకు ఇది క్రాప్ ఇన్సూరెన్స్ ని మీరు ఎందుకు చేయలేదు, ఇప్పటి వరకు ఎంతమందికి క్రాప్ నష్టపోయిన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, నేచురల్ కలామిటీస్ ద్వారా కానీ పంట నష్టపరిహారం కానీ ఏ రకంగా కానీ ఎంతమందికి మీరు ఇచ్చారు, ఏ మండలానికి ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు, ఏ మండలానికి ఒక శీతల గిడ్డంగులు ఎన్ని ఏర్పాటు చేశారు, అట్లనే ప్రతి విలేజ్ లో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ని మీరు ఎందుకు గత ప్రభుత్వంలోనే పెట్టిన వాటిని ఎందుకు పని చేయకుండా చేశారు. ఇక్కడ రైతుని అన్ని రకాలుగా కూలతోసేసి అసెంబ్లీలో కేటాయించామని చెప్పేసి ఖర్చు పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా రైతుల్ని మోసం చేస్తే, మీరు రైతులకి సపోర్ట్ గా ఎక్కడున్నారు, రైతులకి సపోర్ట్ గా ఉంటే ఈరోజు వినపడుతుందండి. రైట్ చెప్పండి వినపడుతుంది. మీరు ఫ్రీజ్ అయ్యారు, వినపడుతుందా? రైట్ వినపడుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు వినపడుతుంది, బట్ మీరు ఫ్రీజ్ అయ్యారు. ఒకసారి చెక్ చేసుకోండి. లావణ్య గారు ఫైనల్ గా మీరేమంటారు ఈ బడ్జెట్ కి సంబంధించి, ఇప్పుడు అన్నగారు చెప్తున్నారు రైతులకు అన్యాయం జరిగిందని. మొట్టమొదట రైతులకి కావాల్సింది ఏంటండి, కష్టపడి పండించుకున్న పంటని సకాలంలో అది కొనుగోలు అవ్వాలి. వాడి రైతులు ఎంత అప్పు చేసి పండిస్తారో, కౌలు రైతులు కూడా ఉంటారు. మరి అలాంటి రైతులకి సకాలంలో వాళ్ళు పండించుకున్న ధాన్యం కొనుగోలు అవ్వకుండా వాళ్ళ పొలాల్లో ఉండిపోయి, స్టాక్ ఉండిపోయి పాడైపోయిన రోజులు గత ప్రభుత్వంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మా అన్నగారు చెప్తున్నారు రైతులకి ఏం చేశారు, ముందు చెయ్యాల్సింది ఏమిటి, అసలు స్టాక్ ఉన్న ధాన్యాన్ని
దాన్ని కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. కొన్ని లక్షల మంది రైతులకి వారి ధాన్యాన్ని వాళ్ళు ఎక్కడైతే నూర్చుతారో అక్కడి నుంచే కొనుగోలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. మరి ఇది కాదండి, రైతుకి కావాల్సింది ఏంటి? వాళ్ళు ఎన్నో ఆశలతో అప్పులతో వాళ్ళు పండించుకుంటారు, ఆ ధాన్యం సకాలంలో కొనుగోలు అవ్వాలి కదా. అలాంటప్పుడు మరి అంత పెద్ద సిచ్యువేషన్ కూడా మన కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకి ఎంత ఊరటనిచ్చింది. ప్రతి ఒక్కటి కూడా తీర్చే పనిలోనే ఉన్నది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ముందు ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి జరుగుతుంది. రైట్ లావణ్య గారు, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఫైనల్ గా మీ వర్డ్స్ కన్క్లూడ్ చేయండి, ముగిద్దాం. నేనేమంటానంటే, అనవసరంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి 2 సంవత్సరాలు వృధా చేసుకున్నారు, అష్ట కష్టాల్లో పడిపోయారు. వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ హామీలు నమ్మి 2 సంవత్సరాలు వృధా అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించి కూటమి ప్రభుత్వం దయచేసి ఈ 3 సంవత్సరాలైనా ప్రజలకి మీరు చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏవైతే హామీలు ఇచ్చారో, చెప్పినవి కనీసం ఈ 3 సంవత్సరాలైనా గ్రౌండ్ రియాలిటీలో అందుబాటులోకి తేండి. అందుబాటులోకి తెచ్చి వాటిని అమలు జరపండి. మాటలు మనం అనుకుంటాం, మనం ఒక ఛానల్లో కూర్చొని మనం ఏదో ప్రచారం చేసుకుంటేనో, లేకపోతే యాడ్లు ఇచ్చుకుంటేనో, లేకపోతే అంత ప్రజలకి కడుపు నిండిపోద్దని మనం అనుకుంటాం. కానీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు, సునిశ్చితంగా అన్ని గమనిస్తారు. గమనించేసి వాళ్ళ తీర్పు ఎన్నికల్లో గ్యారెంటీగా ఇస్తారు. నేను దయచేసి 3 సంవత్సరాల సమయం ఉంది మీకు, దయచేసి అబద్ధాలతో కాలం గడపమాకండి, అబద్ధాలతో కాలం గడపమాకండి, దయచేసి నిజాలు చెప్పండి, వాస్తవాలు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్, ముగిద్దాం అండి. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర రెడ్డి గారు. అదేవిధంగా లావణ్య గారు, పి లావణ్య గారు, టీడీపీ కురుపాం ట్రైకార్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్, అదేవిధంగా ఆర్టీ విల్సన్ గారు, బీజేపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్. అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి చూసుకున్నా కూడా చట్టసభల్లో ప్రజల సమస్యలకి సంబంధించి కూడా మాట్లాడాలి, ఇరు పార్టీలు కూడా అంటే ఆ విషయంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. వైసీపీ మేము ప్రజాక్షేత్రంలోనే దీనికి సంబంధించి మాట్లాడతాం అంటున్నారు, కానీ అసెంబ్లీకి రావడానికి మాకు ప్రతిపక్ష హోదా లేదంటుంది. మరి కూటమి ప్రభుత్వం ఏమో రీకాల్ అనేటువంటిది ఇది తీసుకొస్తోంది. సో ఏం జరగబోతోంది ప్రజలంతా గమనిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అన్నిటికన్నా మించి తమ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నలు అడగని తమ ఎమ్మెల్యే తీర్పు అసలు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.